Hi friends, how are you? First of all, thanks to open our YouTube channel. We hope you understand our videos clearly. Welcome to techvision.tutorial, a YouTube channel. Separately, this channel was created for visually impaired persons. In this channel you can learn about tutorials related to computers, Android phones, iPhones and also advanced technology. If you are an Android user, please click on red color subscribe button and activate the bell icon to get our channel notifications through mail directly. Thank you for listening to our channel promo audio. హలో ఫ్రెండ్స్, హాయ్, హలో, నమస్తే. నేను మీ మణికంఠ. వెల్కమ్ టు టెక్విజన్ ట్యుటోరియల్ హబ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా బాలాజీ గారికి, విక్రమ్ గారికి థ్యాంక్ యూ నన్ను ఈ ఛానల్ని పరిచయం చేస్తున్నందుకు. సో ఇక్కడ నుంచి నేను కూడా ఈ ఛానల్లో మీ అందరికీ కొంత ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. మేము చేసే వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, సో ఇంకా వెయిట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఈరోజు నేను చూపించబోయే అంశం దేనికంటే, మీరు ట్రైన్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే ఈ యాప్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా కానీ ఈ యాప్ ద్వారా మీరు ట్రైన్ టైమింగ్స్ కానీ అన్నీ చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఆ యాప్ ఏంటి అవన్నీ మీకు చూపించబోతున్నాను. ప్లేస్టోర్లో చాలా యాప్స్ దొరికినప్పటికీ కూడా టాక్బ్యాక్ సపోర్ట్ చేయకపోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది మనకి. కానీ ఇప్పుడు నేను చూపించబోయే యాప్కి టాక్బ్యాక్ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. సో ఓపెన్ చేద్దాం యాప్ని. ఆ యాప్ నేమ్ ఏంటంటే వేర్ ఈజ్ మై ట్రైన్. ఓకే, సో నేను 2 ఫింగర్స్ స్వైప్ చేసి యాప్స్ తీసుకున్నాను. దీని మీద డబల్ ట్యాప్ చేయండి. ఫ్రమ్ స్టేషన్ అంటే ఫ్రమ్ స్టేషన్ అంటే ఎక్కడ నుండి అని ఎంటర్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను ఫ్రమ్ స్టేషన్లో గుంటూరు అని ఎంటర్ చేస్తున్నాను. గుంటూరు అని ఎంటర్ చేశాను. రైట్ స్వైప్ చేసినట్లయితే మీకు సజెషన్స్ వస్తాయండి. దాని మీద డబల్ ట్యాప్ చేశాను. సో ఇప్పుడు ఎప్పుడైతే డబల్ ట్యాప్ చేసి ఒక స్టేషన్ అనేది మీరు సెలెక్ట్ చేస్తారో ఆటోమేటిక్గా అది 2 స్టేషన్ అనే దాని మీద వెళ్ళిపోతుంది. మీరు ఏం స్వైప్ చేయకుండా 2 స్టేషన్ కూడా అడుగుతుంది. సో ఇప్పుడు నేను 2 స్టేషన్లో సికింద్రాబాద్ అని ఇస్తున్నాను. సికింద్రాబాద్ అని ఎంటర్ చేశాను. సో ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు ఫైన్ ట్రైన్ మీద డబల్ ట్యాప్ చూసినట్లయితే ట్రైన్ చూపించింది. కానీ ఇప్పుడు నేనేం చేస్తానంటే దీనికి మీకు ఇంకా కొన్ని ఫీచర్స్ చూపించి అప్పుడు ఫైన్ ట్రైన్ మీద మీకు డబల్ ట్యాప్ చూసి ట్రైన్స్ చూద్దాం మనం. ఓకేనా, సో ఇప్పుడు నేను మళ్ళీ రైట్ స్వైప్ చేస్తున్నాను. ఓకే, స్పా ట్రైన్ అనేది హెడ్డింగ్, ట్రైన్ నో అంటే ట్రైన్ నెంబర్ ఎంటర్ చేసి కూడా మీరు ట్రైన్ని సెర్చ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఓకే లీవ్ స్టేషన్. టీపీటీ అంటే షార్ట్ కట్ అండి తిరుపతికి. లీవ్ స్టేషన్ కాదు, లైవ్ స్టేషన్ అది. ఓకే, మన టాక్ బ్యాక్ సరిగ్గా చదవట్లేదు. లైవ్ స్టేషన్ అంటే మీరు ఒక స్టేషన్ నేమ్ దీనిలో కనుక ఎంటర్ చేసి ఆ స్టేషన్లో ఏ ప్లాట్ఫామ్లో ఏ ట్రైన్ ఆగుందో అవి ఆన్ టైం వచ్చినాయా స్టేషన్కి లేకపోతే లేట్ అయినాయా అనేది మీరు దీని మీద క్లిక్ చేసి చూసుకోవచ్చు. ఒకసారి నేను దీని మీద ఒక తిరుపతి అని చెప్పి ఎంటర్ చేసి ఉన్నాను. సో దీని మీద ఏ ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీద ప్రజెంట్ ఉందో ఆ ట్రైన్ ఆన్ టైం వచ్చినాయో లేట్ వచ్చినాయో చూద్దాం, ఒకసారి చెక్ చేద్దాం. సో లైవ్ స్టేషన్ దాని మీద తిరుపతి అని ఎంటర్ చేశాను కాబట్టి ఎడిట్ బాక్స్లో నేను దీని మీద డబల్ ట్యాప్ చేస్తున్నాను.
Local. Non-local. ఓకే, ఆల్ అనే ఫస్ట్ వచ్చింది. ఆల్ అంటే ట్రైన్స్ అన్నీ కూడా చూపిస్తుంది. నెక్స్ట్ లోకల్ రైట్ స్వైప్ చేస్తే వస్తుంది. లోకల్ అంటే ఆ లోకల్లో తిరిగే ట్రైన్స్ మాత్రం చూపిస్తుంది ఫిల్టర్ చేసి మీకోసం. నాన్ లోకల్ అంటే నాన్ లోకల్ ట్రైన్స్ మాత్రమే మొత్తం ఫిల్టర్ చేసి మీకోసం చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ట్రైన్ చూద్దాం మనం రైట్ స్వైప్ చేసుకొని. Scheduled. Expected. ఇవేమి వద్దు Double మనకి. tapped. Unlabeled. 57,406. 10:10 p.m. 10:10 p.m. Get body. Dear body main passenger. On top. Notification that 57,273. 9:45 p.m. 10:15 p.m. Hibali. Dear body intercity passenger. 30 minutes late. Hibali Junction. Platform 5. ఓకే, సో ఈ విధంగా మనం ట్రైన్స్ ఏ ప్లాట్ఫామ్లో ఏ ట్రైన్స్ ఉన్నాయి అవన్నీ మనం కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ వస్తున్నానండి. Back. సో ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాను మీకు. ఇక్కడ ఫైన్ ట్రైన్ అని చెప్పి మనం ఇందాక వదిలిపెట్టేసాం కాబట్టి ఇప్పుడు ఫైన్ ట్రైన్లోకి ఇప్పుడు వెళ్దాం. ఓకే, Find trains. సో దీని మీద డబుల్ ట్యాప్ చేస్తున్నాను. Double tap to act. All dates. ఓకే, రైట్ స్వైప్ చేసినప్పుడు మీకు ఫస్ట్ వచ్చేది ఆల్ డేట్స్ అని చెప్తుంది. గుంటూరు టు సికింద్రాబాద్ మొత్తం ట్రైన్స్ ఎన్ని ఉన్నాయో ఫస్ట్ మనకు చూపిస్తుంది. ఏది ఆటోమేటిక్గా ఆల్ డేట్స్లో అది డిఫాల్ట్గా సెట్ అయి ఉంటుంది. లేదు నాకు ఈ రోజుదే కావాలి అనుకుంటే ఆల్ డేట్స్ అనే దాని మీద డబుల్ ట్యాప్ చేద్దాం ఒకసారి. Not ticked. Today. Radio button. Not ticked. Tomorrow. Not ticked. Choose from calendar. Radio button. Not ticked. Today. Radio ఓకే, button. ఇప్పుడు నేను టుడే మీద డబుల్ ట్యాప్ చేస్తున్నాను. ఎప్పుడైతే మీరు టుడే మీద డబుల్ ట్యాప్ చేశారో ఆ ట్రైన్స్ ఈ రోజు మాత్రమే నడిచే ట్రైన్స్ అన్నీ కూడా మీ అందరికీ చూపించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం, రైట్ స్వైప్ చేద్దాం. Viea. Unreserved. అన్రిజర్వ్డ్. సో దీనికి సంబంధించి ఇది పెద్ద ఉపయోగం లేదండి మీకు, కానీ దానిలో ఏమున్నాయో మీకు ఒకసారి చూపిస్తాను. ఓకే, Not ticked. Ticked. Viea. Choose class to display fare for. సో చూస్ క్లాస్ టు డిస్ప్లే ఫేర్ 4 అది మీకు అక్కర్లేని టాపిక్ ఇప్పుడు. సో కాబట్టి దీనిలో కానీ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఏముండో దీనిలో ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, ఏసీ ఇవే ఉంటాయండి. జనరల్, లేడీస్ ఇవి ఉంటాయి. సో కాబట్టి దీనిలో కరెక్ట్గా ఈ ఫీచర్ కరెక్ట్గా దీనిలో వర్క్ చేయట్లేదు కాబట్టి సో దీన్ని మనం వదిలేయచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ మోర్ ఆప్షన్స్ దగ్గరికి వెళ్తున్నాను. మోర్ ఆప్షన్స్ మీద ఒకసారి డబుల్ ట్యాప్ చేస్తున్నాను చూడండి. Language. Share. Language. Report issue. Settings. Rate us. ఓకే, సో ఈ ఫీచర్స్ అన్నీ కూడా మనకు పెద్ద యూజ్ లేదు ఇప్పుడు. ఒకవేళ మీరు కనుక గీత కానీ టీటీఎస్ కానీ ఇవన్నీ ఏమన్నా వాడుతూ ఉంటే మీరు లాంగ్వేజ్ని తెలుగులో మాత్రం సెట్ చేసుకొని మీరు దీనిలో చూసుకోవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ నేను బ్యాక్ వెళ్తున్నాను. Back. ఓకే, బ్యాక్ వెళ్ళిపోయే ముందు ఇప్పుడు ట్రైన్స్ చూపించాం కదా, ట్రైన్స్ చూపించినప్పుడు ఆ ట్రైన్ ఎక్కడ ఉందో కూడా మనం చూడొచ్చు. ఒకసారి మళ్ళీ నేను ఫైన్ ట్రైన్స్ మీద డబుల్ ట్యాప్ చేస్తున్నా చూడండి, బ్యాక్ వచ్చాను కాబట్టి. ఓకే, ఇప్పుడు ఒక ట్రైన్ చూద్దాం మనం ఫస్ట్ ఏమన్నా. 12,703, 4:10 a.m., 9:05 a.m., runs daily, Maliknova SF Express, GN 1. ఓకే, ఫస్ట్ ఏదైతే చెప్తుందో 12,000 అనేది అది ట్రైన్ నెంబర్ అండి. నెక్స్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్తుంది. తర్వాత ఎప్పటికి గుంటూరు ఎప్పుడు సెకండ్ డెస్టినేషన్ రీచ్ అవుతుందని చెప్తుంది. సో ప్రెజెంట్ ఈ ట్రైన్ ఎక్కడుంది అనేది ఇప్పుడు మనం చూడాలి అంటే దాని మీద డబుల్ ట్యాప్ చేయండి. 12,703, 4:10 a.m., 9:05 a.m., internet, tomorrow. ఓకే, టుమారో వదిలేద్దాం. ఇంటర్నెట్ అంటే ఈ యాప్ ఎప్పుడు ఇంటర్నెట్ అనేది యూజ్ చేయాలా వద్దా అని చెప్పి మనం సెట్ చేసుకోవడానికి కానీ ఈ యాప్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే డేటా వాడుతున్నప్పుడు యూజ్ చేస్తారా, సెల్ టవర్ మీకు సిగ్నల్ ఉన్నప్పుడు మీ డేటాతో యూజ్ చేస్తారా అని ఉంటుంది. సో దాని జోలికి మీరు పోవక్కర్లేదు. నెక్స్ట్ చూద్దాము, రైట్ స్వైప్ చేద్దాం. సో దీనిలోకి ఇప్పుడు ఇంటర్నెట్ తర్వాత స్వైప్ చేసినప్పుడు మన టాక్ బ్యాక్ అనేది సపోర్ట్ చేయక చదవదు, కానీ దాని మీద డబల్ ట్యాప్ చేస్తే మనకు కొంచెం ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది, దీనిలో డబల్ ట్యాప్ చేద్దాం. ఓకే, సో ఓకే, ఇప్పుడు డబల్ ట్యాప్ ఎందుకు చేశాను దీని మీద అంటే దీనిలో ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే మనం రిజర్వేషన్ చేయించుకుంటాం.
ఇన్ ఎగ్జాంపుల్ S3 అనే బాక్స్లో నేను రిజర్వేషన్ నాకు కన్ఫర్మ్ అయింది అనుకోండి. ఇప్పుడు S3 అనేది స్టేషన్లో నేను ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ వస్తుందా రైట్ సైడ్ వస్తుందా నాకు తెలియదు. ఆటోమేటిక్గా మనకు రిజర్వేషన్ అయినప్పుడు చాలా ఇబ్బంది పడతాం మనం బాక్స్ ఎత్తుక్కోవటంలో. సో అందుకు అలా ఇబ్బంది కాకుండా ఇప్పుడు ఏ ఆర్డర్లో వస్తుంది అనేది చూసుకోవచ్చు మనం. ఓకే, ఇప్పుడు రైట్ స్వైప్ చేస్తాను. S1 12,000 more up enlist capital L double capital L. ఓకే, SLR 1 స్లీపర్ 1 2 A2 double S1 3 S1 S2 S2 S3 S4 S5 S6 S7 S8 S9 S10 S11 S12 PC. Train direction will be reversed in Visakhapatnam Junction and ఓకే, ఇక్కడ ఇది నోట్ గమనించాల్సింది ఏంటంటే ఇది వైజాగ్ కూడా వస్తుంది కాబట్టి ఇదే ఆర్డర్ని రివర్స్లో ఉంటుంది. ఓకే, ఈ ఆర్డర్ అనేది రివర్స్లో ఉంటుంది అంటే వైజాగ్లో ఇంజన్ మారుస్తాడు కాబట్టి రివర్స్లో ఉంటుంది అని చెప్పి అంటున్నాడు. ఇంకొకటి చూద్దాం. after Visakhapatnam Junction. Warning, coach position may not be accurate for sure. ఓకే, జనరల్గా అయితే ట్రైన్స్కి ఇలాగే ఉండాలి, ఒక ఆర్డర్ అనేది ఇలాగే ఉండాలి. కానీ మాన్యువల్ మిస్టేక్స్ అంటే మనుషులు కొంతమంది ఆ బోగీలు కొంచెం అటు ఇటు పెట్టడం కూడా కొన్నిసార్లు జరుగుతుంది కాబట్టి మాన్యువల్ మిస్టేక్స్ అని జరుగుతాయి కాబట్టి ఒకసారి ట్రైన్ దగ్గర రైల్వే స్టేషన్లో చెక్ చేయమని చెప్తున్నాడు. ఓకేనా? ఓకే, ఇప్పుడు మళ్ళీ దీనికి నేను బ్యాక్ వస్తున్నానండి. Back. Internet. Unlabeled button. అన్లేబుల్డ్ అని వస్తున్న తర్వాత దాని మీద కూడా డబుల్ ట్యాప్ చేద్దాం ఒకసారి మనం. Where alarm station. Edit. అలార్మ్ స్టేషన్ అంటే ఈ ఫీచర్ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఎందుకో మీకు చెప్తాను ఇప్పుడు. అలార్మ్ స్టేషన్ అంటే మనం రిజర్వేషన్ చేయించుకొని కానీ లేకపోతే ట్రైన్లో ఉండి కానీ మనకు తెలియదు స్టేషన్ ఎప్పుడు వస్తుందో. ఒకవేళ నిద్రపోతున్నామంటే ఇప్పుడు మనం అలారం కూడా సెట్ చేసుకోవచ్చు. మన ట్రైన్ వచ్చే 10 నిమిషాల ముందు కానీ 15 మినిట్స్ ముందు మనం ఈ అలారం అనేది మోగుతుంది. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, అదేంటంటే మేము మామూలుగా అలారం కూడా పెట్టుకోవచ్చు కదా, ఈ యాప్లోనే ఎందుకు సెట్ చేయాలి అనే డౌట్ కూడా మీకు రావచ్చు. మీరు మామూలుగా అలారం అనేది సెట్ చేస్తే ఫోన్లో ఎగ్జాక్ట్ ఏ టైంకి అయితే సెట్ చేశారో ఆ టైంకే మోగుతుంది. ఓకే, అది గుంటూరు ఎప్పుడు రీచ్ అయ్యేదో సికింద్రాబాద్ ఎప్పుడు రీచ్ అవుతుందో చూస్తారు, ఆ టైంకి అలారం సెట్ చేస్తారు, మోగుతుంది. కానీ ఒకవేళ ట్రైన్ లేట్ అయితే అవ్వచ్చు కదా, ట్రైన్ లేట్ అవుతుంది కదా జనరల్గా మనకి. సో అందుకని ఈ ట్రైన్ ఒకవేళ లేట్గా వచ్చినా సరే ఆటోమేటిక్గా దాని అలారం టైం మార్చుకొని స్టేషన్ వచ్చే 10 మినిట్స్ ముందు మాత్రమే మీకు అలారం మోగుతుంది. ఓకే, సో ఇలాగా వేర్ అని చెప్పి మీరు సెలెక్ట్ చేయగానే ఓకే వేర్ అని వస్తుంది. లెఫ్ట్ స్వైప్ చేస్తే దీని మీద డబుల్ ట్యాప్ చేయండి ఒకసారి. English, India, QWERTY, keyboard hidden. ఓకే, ఇవి ఆగే స్టాప్స్ అన్నీ కూడా గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్ళే వరకు ఏ స్టాప్స్ అయితే ఆగుతాయో ఆ స్టాప్స్ అన్నీ కూడా మనకు చూపిస్తుందండి. సో ఆ స్టాప్ దగ్గర మీరు అలారం సెట్ చేసినట్లుగా దీని మీద డబుల్ ట్యాప్ చేసినట్లయితే కానీ స్టేషన్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఆటోమేటిక్గా అలారం అనేది మనకు మోగుతుంది. చూడండి ఒకసారి. Unlabeled MRGA Marialaguda 610 NLDA Nalgonda. ఓకే, దీని మీద డబుల్ ట్యాప్ చేసినట్లయితే కనుక డెఫినెట్గా మీకు అలారం మోగుతుంది. ఈ ఫీచర్ నేను కూడా వర్కౌట్ చేసి చూశాను, నేను ట్రావెలింగ్లో ఉన్నప్పుడు చాలా బాగా వర్క్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ వస్తున్నానండి. ఓకే, ఇప్పుడు నేను ఇందాక ట్రైన్ స్టేటస్ ట్రైన్ ఎక్కడ ఉందో చూద్దామని చెప్పి ట్రైన్ డబుల్ ట్యాప్ చేసి ఓపెన్ చేశాను కదా. ఇప్పుడు ఫలక్నామా ట్రైన్ ఇప్పుడు కరెక్ట్గా ఎక్కడుందో చూద్దాం. 9:53 p.m. Anakapal 9:53 అనకాపల్లి. ఇప్పుడు పైన టైం ఎంత ఉందో ఒకసారి నేను ఫోన్లో చెక్ చేస్తాను. 10:31 p.m. 9:53 p.m. Anakapal 10:21 p.m. Anakapal. ఓకే, 9:51కి రావాల్సింది 10:20కి లేట్గా వచ్చిందని చెప్పి చూపించాడు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ వస్తున్నాను. ఒకసారి ఈ యాప్ని మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోవచ్చు. సో ఇలాగ ఇప్పుడు గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్ళే వరకు ఏ స్టాప్స్ అనేది ఆగుతుంది అని చెప్పంటే
ఒకసారి ఇప్పుడు నేను మీరు రైట్ స్వైప్ చేసుకుంటా వస్తే మీకు స్టాప్స్ అనేది చూపిస్తుందండి. Selected 9:05 p.m. Visakhapatnam Junction. 11:35 p.m. Samalkot Junction. Samarlakota. 12:29 a.m. Rajamundry. 1:08 a.m. Tadepaligadam. 1:39 a.m. Eluru. 2:15 a.m. ఇప్పుడు ఒకసారి నేను రైట్ స్వైప్ చేస్తున్నాను చూడండి. ప్లాట్ఫామ్ 3 ఇచ్చారు. ఒకవేళ మీరు స్టేషన్లో ఉండి ఈ యాప్లో చూసినప్పుడు దీనిలో ఇచ్చిన ప్లాట్ఫాము మీరు స్టేషన్లో అనౌన్స్ చేసిన ప్లాట్ఫాము వేరు అనుకోండి. ఈ ప్లాట్ఫామ్ 1 అని ఉంది కదా, దీని మీద ఒకసారి డబుల్ ట్యాప్ చేద్దాం మనం. ఓకే, దానికి 3 ఇచ్చారు కదా, ఇప్పుడు నేను 1 అని ఇస్తున్నాను చూడండి. ఓకే, ఒకవేళ మీకు ప్లాట్ఫామ్ కనుక కరెక్ట్గా తెలిసినట్లయితే 1 అని మీరు ఇక్కడ మీరు కరెక్ట్ ప్లాట్ఫామ్ నెంబర్ దీని మీద మీరు ఎంటర్ చేసినట్లయితే థ్యాంక్స్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్, ఇట్ విల్ హెల్ప్ ఫర్ మిలియన్స్ ఆఫ్ పాసెంజర్స్ అని దీనిలో చూపిస్తుంది. ఆ ట్రైన్లో ప్రయాణం చేసి యాప్ యూజ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఇది యూజ్ అవుతుంది అని చెప్పి మీకు చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు స్టాప్స్ చూసాం కదా, ఇక్కడ చూడండి మళ్ళీ రైట్ స్వైప్ చేస్తే 12,703 Falaknova SF Express, GNT, South Carolina. ఓకే, దీనిని 2 ఫింగర్స్ తో పైకి స్వైప్ చేయండి. ఓకే, ఫీడ్బ్యాక్, డబుల్ షేర్. ఓకే, ఇప్పుడు మీరు మనం వాట్సాప్లో కానీ ఇలా స్టేటస్లు పెడుతూ ఉంటాం కదా, ఆటోమేటిక్గా ఇక్కడ మన ట్రైన్ స్టేటస్ అనేది మనం ఇప్పుడు షేర్ అనే దాని మీద క్లిక్ చేసి వాట్సాప్లో స్టేటస్ పెట్టినట్లయితే మీరు ఆ టైంలో ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నారో మీ ఫ్రెండ్స్కి ఈజీగా తెలుస్తుంది. సో ఇలాగే ట్రైన్ స్టేటస్ కూడా మీరు పెట్టుకోవచ్చు. మ్యాప్స్లోకి వెళ్ళి పెట్టుకోని అవసరం లేదు, ఇక్కడే ఉంది డైరెక్ట్గా. ఓకేనా, సో ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ వస్తున్నానండి. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి బ్యాక్ వస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఫీచర్ చూద్దాం. ఇక్కడ పిఎన్ఆర్ మీద డబల్ ట్యాప్ చేశానండి. పిఎన్ఆర్ స్టేటస్ ఏంటంటే మీరు వెయిటింగ్ లిస్ట్లో కనుక రిజర్వేషన్ చేయించుకున్నప్పుడు దీనిలో ఒక నెంబర్ ఇస్తారు, మీకు కొన్ని నెంబర్లు అనేవి ఇస్తారు. ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి కనుక ఫైండ్ పిఎన్ఆర్ స్టేటస్ దాని మీద డబల్ ట్యాప్ చేసినట్లయితే మీకు మీ రిజర్వేషన్ కన్ఫర్మ్ అయిందో లేదో వెయిటింగ్ లిస్ట్లో చేసింది మీకు తెలిసిపోతుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సీట్స్. ఓకే, ఓకే, సీట్స్ అనే దాని మీద ఏముందో చూద్దాం. ఓకే, సీట్స్ అవైలబుల్గా ఉన్నాయో లేవో రిజర్వేషన్ మనం దీనిలో చెక్ చేసుకోవచ్చు. కానీ దీనికి టాక్ బ్యాక్ సరిగ్గా వర్క్ చేయట్లేదు, స్టాక్ బ్యాక్ లేకుండా కూడా సరిగ్గా వర్క్ చేయట్లేదు. కాబట్టి దీని వరకు మనం వదిలేయడం బెటరు. కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, గుంటూరు జంక్షన్ నుండి సికింద్రాబాద్. ఓకే, దీని మీద డబుల్ ట్యాప్ చేశాను డ్రాప్ డౌన్ మెనూ కింద. ఓకే, ఇక్కడ మీకు అడుగుతుంది స్లీపర్ కావాలా, జనరల్ కావాలా, లేడీస్ కావాలా, అదే జనరల్ స్లీపర్ కావాలా, ఏసీ కావాలా, ఫస్ట్ క్లాస్ కావాలా, సెకండ్ క్లాస్ కావాలని అడుగుతుంది. సో ఇలాగా దీనిలో నెక్స్ట్ రైట్ స్వైప్ చేయండి. ఓకే, కోటా అంటే రిజర్వేషన్ కోటా, మన ఫిజికల్ అండ్ హ్యాండిక్యాప్ కోటా, లేడీస్ కోటా ఉంది సపరేట్గా. మళ్ళీ ఇలాగే డిఫరెంట్ కోటాస్ అనేవి అయితే ఉన్నాయి మనకి. తాత్కాల్ ఉంది, ప్రీమియం తాత్కాల్ ఉంది. సో ఇలాంటివన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకొని కనుక ఫైండ్ సీట్ అవైలబిలిటీ మీద క్లిక్ చేసినట్లయితే చూడండి Secondarabat Express, 12:10 a.m., 7:55 a.m., 07:45, not available, click to refresh, 6. ఓకే, సీట్స్ అనేవి కూడా ఇప్పుడు మీకు వర్క్ చేస్తుంది అండి, పర్లేదు. నాట్ అవైలబుల్ అంటే ఇప్పుడు మనం 24 అవర్స్ ముందు రిజర్వేషన్ అయితే చేయించాలని మనందరూ తెలిసిందే. సో కాబట్టి సీట్స్ అనేవి నాట్ అవైలబుల్ అని చూపిస్తుంది. మళ్ళీ రీఫ్రెష్ చేయండి ఒకసారి అని కూడా చూపిస్తుంది. ఓకే, సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ కామెంట్స్ని పోస్ట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. If you like the video,
click on like button and share the video with your friends via social networks, and kindly subscribe our channel for more videos. Thank you for watching.